వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో బ్యాంక్కి మనం వెళ్ళినప్పుడు పొదుపుని లోన్ని ఎలా కట్టుకుంటాం అనేది మీకు తెలుసు. అయితే కొన్నిసార్లు అయితే మనం ఫిల్ చేసి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. బ్యాంక్ వాళ్ళకి టైం లేదని మనల్ని ఎక్కువ మీరే ఫిల్ చేసుకోమని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే మీకు ఇది రాయడం ఎలాగనేది తెలిసినట్లయితే ఒకరు చెప్పక్కర్లేకుండా మీకు మీరుగా రాసే అవకాశం అయితే ఉంటుంది. ఒకరు కమెంట్ పెట్టినందువల్ల నేను ఈ వీడియోని ఇప్పుడు చేస్తున్నాను. మీరు ఎలా ఫిల్ చేసుకోవాలి అనేది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మొదటగా మీరు ఒక గ్రూప్ని అయితే స్టార్ట్ చేసుకుంటారు. అలా స్టార్ట్ చేసుకున్నప్పుడు 10 మెంబర్స్తో కానీ 15 మెంబర్స్తో కానీ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే మీరు నెలకి ఎంత కట్టుకుంటున్నారు అనే దానిపై ఈ అమౌంట్ అయితే ఉంటుంది. 10 మంది ఉన్నప్పుడు ఒక్కొక్కరు 100 రూపాయలు కట్టుకున్నట్లయితే 10 మందికి కలిసి ఒక 1000 రూపాయలు అవుతుంది. నేను ఆ దృష్టితో 1000 రూపాయలు ఎలా రాయాలి అనేదాన్ని ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపిస్తాను. బ్యాంకుకి వెళ్ళినప్పుడు మేము డ్వాక్రాలో పొదుపుని వేస్తాము, మాకు చలానా ఇవ్వండి అంటే వారు ఈ ఫామ్ని అయితే మీకు ఇస్తారు. దీన్నే పే ఫామ్ అంటాము. మనం కట్టడానికి తీసుకుంటాం కాబట్టి ఈ ఫామ్ని పే ఫామ్ అంటాము. చలానా అంటే వాళ్ళే ఇస్తారు కట్టుకుంటానికి అని. మనం కడుతున్నామా తీసినామా అనేది దాని గురించి మనం అడగాలన్నమాట. తీసుకోవాలంటే విత్ డ్రా ఫామ్ అంటాము. మీరు అలా అడిగితే ఇస్తారు. లేదా మీరు తెలుసున్న వాళ్ళైతే ఎక్కడ ఉంటాయో వాటిని చూసుకొని మనం తీసుకునేలాగే అవైలబుల్గానే పెడుతూ ఉంటారనమాట. మనం తీసుకోవడానికి టేబుల్ పైన ఎక్కడో పెడుతూ ఉంటారు. దాన్ని తీసుకొని మనం ఫిల్ చేసుకోవాలి. నేను ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేదే చూపిస్తున్నాను. దీనికి లెఫ్ట్ సైడ్న ఎడం వైపు చిన్న స్లిప్లా అంటించి ఉంటుంది. దీనికే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. దాన్ని కూడా మనం ఫిల్ చేసుకున్నట్లయితే దాన్నే మనకి రసీదుగా తిరిగి ఇస్తారనమాట. ఈ రిసీట్ని తిరిగి మనం తీసుకున్నట్లయితే మనం కట్టినట్టు మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది. అయితే ఇటువంటి ప్రాసెస్ ఇప్పుడు జరగట్లేదు. అయితే మనం అక్కడ మిషన్తో కొంతమంది కట్టించుకోవడం జరుగుతుంది. కొన్ని బ్యాంకుల్లో ఉంటున్నాయి, కొన్నిసార్లు లేకపోవచ్చు. స్వైప్ మిషన్ ఉన్నట్లయితే వాళ్ళు మీకు చిన్న స్లిప్ ఇస్తారు, అది రిసీట్ అనమాట. అలా తీసుకుంటే సరిపోతుంది. ఇది అయితే మీరు ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మీరు రిసీట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకుని తర్వాత వారు మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటారు. అయితే 10 డిజిట్స్ కింద ఇచ్చారు. ఈ రెడ్ అంకితో ఉన్న ఈ నంబర్స్ని నేను ఎక్కడ ఏం ఫిల్ చేయాలనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ పేరు పైన ఉంటుంది. ఇది స్టేట్ బ్యాంకుకి సంబంధించింది కాబట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉంది. దాని కింద రెడ్ అంకెలో నెంబర్ 1 అని వేసింది. అంటే బ్రాంచెస్ ఉంటాయి. కొన్ని చోట్ల బ్యాంకుల్లో బ్రాంచెస్ కూడా ఉంటాయి. అయితే ఆ బ్రాంచ్ పేరు ఏంటనేది ఆ ఊరికి సంబంధించిన పేరుతో కలిసి ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు బ్రాంచ్కి సంబంధించిన వాళ్ళైతే బ్రాంచ్ పేరు కూడా రాసుకోవాల్సి ఉంటుంది. లేదా బ్యాంక్ వాళ్ళే రాసుకుంటారు ఒకవేళ మీరు రాయకపోతే. మెయిన్గా నేను చెప్పే ఏంటంటే మీరు రాయవలసిన వాటినే ఇందులో నేను చెప్పడం జరుగుతుంది. అకౌంట్ నెంబర్ అయితే 2 ప్లేస్లో ఇచ్చారు. కాదంటే మనం డేట్నే ఫస్ట్ వేసుకుంటాము, నెక్స్ట్ అకౌంట్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. అకౌంట్ నెంబర్ 2 ప్లేస్లో వేయాలి. ఆ నెంబర్ ఎంతైతే ఉంటుందో 11 డిజిట్స్ ఉంటాయి. పొదుపు బుక్లో అట్ట పైన ఉంటుంది అకౌంట్ నెంబరు. ఆ నెంబర్ని మీరు ఆ ప్లేస్లో, నేను ఏఎస్సి నెంబర్ అని ఇచ్చాను చూడండి, ఆ ప్లేస్లో ఆ నెంబర్ వేసుకోవాలి. అకౌంట్ నెంబర్ అని నేను రాశాను, మీరు నంబర్ వేయాలి. మీ నెంబరు నంబర్ 3 ఇది డేట్ వేయాలి. ఈ ప్లేస్లో నెంబర్ 3 అని రెడ్ అంకెలో ఉంది. ఆ ప్లేస్లో డేట్ వేసుకోవాలి. ఈరోజు 4
జనవరి 1 కాబట్టి 1/2021 ఈరోజు డేట్నైతే నేను వేశాను. మీరు ఏ రోజు వెళ్తారో ఆ రోజు డేటు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక 5th నెంబర్లో అమౌంట్ని అయితే వెయ్యాలి. ఇక్కడ నంబర్స్ మాత్రమే వెయ్యాలి. 1000 అని అంకెను వేసి ఏదో ఒక లైన్లో వేస్తే చాలు. టోటల్గా చివరిగా అదే నంబర్ని వేయాలి. వేయకపోయినా పర్వాలేదు. 6th 7th ప్లేస్లో 6th ప్లేస్లో ఫోన్ నంబరు, 7th ప్లేస్లో పాన్ కార్డ్ నంబరుని వేయవలసి ఉంటుంది. అది మనకు అవసరం లేదు, అది వేయకపోయినా పర్వాలేదు. ఒకవేళ కావాలి అంటే వాళ్ళే చెప్తారనమాట, అవసరము అనుకుంటే. మనకైతే అవసరం లేదు. ఇంకా 8th నెంబర్లో మీరు ఏ నెంబర్ అయితే అమౌంట్ని అయితే ఇక్కడ వేశారో, అమౌంట్ దగ్గర 1000 అని 1000 రూపాయలు వేశారు కాబట్టి దాన్ని ఇంగ్లీష్లో రాసుకోవాలి. లేదా తెలుగులో రాసేవాళ్ళు మొత్తం అన్నీ తెలుగులోనే రాసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్ ఓన్లీ అని రాయాలి. 8 నెంబర్ వేసున్న చోట 1000 రూపీస్ ఓన్లీ. తెలుగులో రాస్తే 1000 రూపాయలు మాత్రమే అని రాయాలి. పేరు కూడా తెలుగులో సంతకం చేయవలసి ఉంటుంది. 10th నెంబర్లో 10వ నెంబర్లో మీ సంతకం చేయవలసి ఉంటుంది. అక్కడ సైన్ చేయవలసి ఉంటుంది. ఎవరైతే కడుతున్నారో వారు సైన్ చేయవలసి ఉంటుంది. 10వ నెంబరు. తీసుకున్న లోన్కి కూడా SHG గ్రూప్లో లోన్ తీసుకున్నప్పుడు కూడా లోను పొదుపు రెండింటినీ కట్టవలసి ఉంటుంది. అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అకౌంట్ నెంబరు మాత్రం మారుతూ ఉంటుంది. మిగతావన్నీ మీరు ఎంత అమౌంట్ వేస్తారో అంత అమౌంట్ దానికి వేయవలసి ఉంటుంది. మీరు ఎంత కడుతున్నారో దాన్ని బట్టి మీరు మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతే. ఇది ఎలా ఉంటుందో సేమ్ అది కూడా అలాగే ఉంటుంది. అందులో పెద్ద తేడా అనేది ఏమీ ఉండదు. 9వ నెంబర్ అయితే మనకు అక్కర్లేదు, వేయకపోయినా పర్వాలేదు. ఇక ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రోచెట్ అండ్ రెసిపీ ఇన్ తెలుగు ఛానల్ని. నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.